వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం ఒక చక్కని పాట. వచ్చింది ఇందిరమ్మ ఇంటి పథకము పేదవారు కన్నగల సాకారము మన ముఖ్యమంత్రి తెలంగాణ పల్లెలకు ప్రజాపాలన వచ్చింది అమ్మలా తెలంగాణ పల్లెలకు ప్రజాపాలన వచ్చింది అమ్మలా తెలంగాణ పల్లెలకు. అందరికీ పేరు పేరున ఈ వేదిక రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధుల తరఫున జిల్లా అధికారుల తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాహ్వానం పలుకుతున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే మన నిజామాబాద్ జిల్లానే అత్యధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైన జిల్లా. ఒక్కసారి మన అధికారులకు గట్టిగా చప్పట్లు కొడదామా? స్టేట్లోనే ఫస్ట్ ఉంది మన జిల్లా. సగర్వంగా దీనికోసం కృషి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న అధికారులకు మనందరం గట్టిగా చప్పట్లతో మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక ఇల్లు కట్టడం అంటే
ఎంత కష్టమైనా మనందరికీ తెలుసు. అలాంటిది మన గౌరవనీయులు రెవెన్యూ మరియు హౌసింగ్ సమాచార శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి అమృత హస్తాలతో మీ చేతుల్లో పట్టాలు పెట్టబోతున్నారు. లబ్ధిదారులైన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పేదవాళ్ళ ఇంటి గుమ్మం వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే దాని వెనుక చాలా శ్రమ ఉంటుంది. ఆ శ్రమకు తగిన ప్రతిఫలం ఈరోజు మీరు అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా కళాకారులు ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సంక్షేమ ఫలాలు ఎలా మీకు అందుతున్నాయో అనేక ఆటపాటల ద్వారా ఇప్పటి వరకు వివరించారు. మరొక 10 నిమిషాల్లో ముఖ్య అతిథులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు ఓపికగా సంయమనంతో కార్యక్రమం మొత్తము ఆస్వాదించగలరని ఈ ఫలాలను సారథుల్లాగా పనిచేస్తూ విజయవంతం అవుతున్నారు. ఇప్పటిదాకా మిమ్మల్ని ఆహ్లాదపరిచిన వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా పెద్దలందరినీ వేదికపైకి సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా గారు మన గౌరవ మంత్రివర్యులు గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రులు మరియు మన ప్రియతమ నేత మన ఇందూరు జిల్లా ఆనిముత్యం శ్రీ పి సుదర్శన్ రెడ్డి సార్ గారికి మరియు మన అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు శ్రీ ధన్పాల్ గారికి, శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, శ్రీ భూపత్ రెడ్డి సార్ గారికి, మేయర్ గారికి, నాగేష్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న అతిరథ మహారులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ అన్న ఒక ఇంటి నిర్మాణం ప్రతి కుటుంబానికి ధైర్యం అవుతుంది అని నిరూపించింది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. అందరం లేచి నిలబడి మన తెలంగాణ అధికారిక రాష్ట్ర గేయాన్ని ఆలపిద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ హే ముకోటి
తలదాల్చుకోవడానికి గూడు ఈరోజు డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులు హౌసింగ్ అండ్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు పెద్దలు మోదన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సురేష్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, సహచర ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మేయర్ గారికి, వేదిక మీద ఉన్న కలెక్టర్ గారికి, సిపి గారికి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, వివిధ పార్టీల కార్పొరేటర్లకు, అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇక్కడికి విచ్చేసిన ఈరోజు డబుల్ బెడ్రూమ్లు పొందుతున్న లబ్ధిదారులకు, మా అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క శుభాకాంక్ష. వాస్తవంగా ఈరోజు ఇందూరు అర్బన్లో అంటే పట్టణంలో ఒక పెద్ద పండుగ. నా పేద మరియు మధ్యతరగతి ఏమిటి ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక మంది అనేక సార్లు విన్నవించుకున్న తర్వాత కూడా ఒక్క డబుల్ బెడ్రూము రాని నిజాం మాట్లాడతారు. అందుకే ఈరోజు మనందరికీ ఒక పెద్ద పండుగ. ఏదైతే గత ప్రభుత్వంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము 3 లక్షల ఇల్లు ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో హౌసింగ్ కార్పొరేషన్ 3 లక్షలు ఇస్తా అని చెప్పి సగం కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే కేంద్ర సహకారం ఏదైతే ఇచ్చిన తర్వాత ఆ లెక్కలు చూపెట్టకుండా మధ్యన ఆగిపోయింది. అదొక పెద్ద స్కామ్. దాని తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదోడికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తానని ఇచ్చిన హామీ మొదటి సంవత్సరం కాకుండా కానీ 2వ సంవత్సరము ఆర్థిక ఇబ్బందుల వల్ల 2వ సంవత్సరము ఎల్వన్ స్థలం ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే 3500 ఇల్లు ఏదైతే కేటాయించిందో మొదటి దఫా ఇక్కడ ఎలిజిబిలిటీ మార్కింగ్ అయితే కేవలం 1500 లోపే. అందుకే మంత్రి వారికి నేను అనేక సార్లు విన్నవించుకున్నా అని కలవడం కూడా జరిగింది. ఈరోజు కూడా వారికి మొత్తము ఈ డబుల్ బెడ్రూమ్ల విషయం కానీ ఇందిరమ్మ విషయం కానీ మొత్తం కూడా వారికి చెప్పడం జరిగింది. గత 4 రోజుల క్రితము కలెక్టర్ గారితో రివ్యూ పెట్టినప్పుడు 4-5 నెలల క్రితమే ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. 2 నెలల క్రితం డ్రా అయింది. కానీ లబ్ధిదారులకు మనం వేయలేకపోయినామని చెప్పిన తక్షణమే దాంతోపాటు ఈ ఎల్వన్లో ఇందిరమ్మ ఇల్లు స్థలాలు ఇక్కడ దొరికాయి. ఇంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం లేదు. మొదటి దఫాలో 3500, 2వ దఫాలో 1500, అంటే మొత్తం 5000లో ఇప్పటికి మనకు 1500 కాలేదని అది కూడా కలెక్టర్ గారితో రివ్యూలో చెప్పినప్పుడు ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్న తక్షణమే ఆయన ప్రపోజ్ చేసిన తక్షణమే ఇక్కడ కూడా టవర్స్ నిర్మిస్తా అని చెప్పడము నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి నిజంగా అర్బన్ విషయానికి వస్తే రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద కార్పొరేషన్. కానీ ఈ హౌసింగ్ కానీ ఆవాస్ యోజన కింద కానీ ఇప్పటికి కూడా చాలా తక్కువ సంఖ్య. దయచేసి నేను మీ అందరి ప్రజల తరఫు నుండి నా అక్క చెల్లెల తరఫు నుండి కోరుతా ఉన్నా, 5000 ఇందిరమ్మ ఇల్లు మార్కింగ్ అయినా ప్లేస్ లేని వాళ్ళకు మొత్తం కూడా టవర్స్ కట్టించి ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఒకసారి ఈ సందర్భంగా మంత్రివర్యులకు, పెద్దలకు, అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, దాంతోపాటు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఎన్నో సంవత్సరాల మన కళ లబ్ధిదారులకు అందరికీ కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి
మన నిజామాబాద్ పట్టణంలో మరి ఇల్లు లేని పేదవారికి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి వచ్చినటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు హౌసింగ్ అదేవిధంగా రెవెన్యూ మంత్రివర్యులు పెద్దలు పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లాలో అన్ని తానై నడిపిస్తున్నటువంటి మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు గవర్నమెంట్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి గారికి మరి రాష్ట్ర రంగసారథి మరి అన్న మహేష్ అన్న గారికి అదేవిధంగా ధన్పాల్ సూర్యనారాయణ గారు స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా మేయర్ గారికి మరి గౌరవ కలెక్టర్ గారికి అండ్ గౌతమ్ గారికి అండ్ అదర్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఇవాళ లబ్ధిదారులుగా ఇల్లు అందుకోవడానికి వచ్చినటువంటి మహిళా సోదరులకు పత్రికా విలేకరులకు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పేరు పేరుపోయినటువంటి సందర్భంలో మీకు అందరూ కూడా తెలుసు గతంలో మీటింగ్లో అయితే మరి ఏం చెప్పారు అన్నది అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి బిడ్డ బర్రె ఉంటే ఎక్కడ పట్టేయాలి మరి పిల్లలకి కోడలు వస్తే ఎక్కడ ఉండాలని మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు డబ్బా ఇల్లు కట్టించారు మరి ఇప్పుడు వాళ్ళు ఇవాళ మళ్ళీ మేము మంచి డబ్బా ఒక ఇల్లు ఇప్పుడే మరి మన అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన నిజామాబాద్ రూరల్లో 3,500 ఇల్లు వీళ్ళ కట్టించినారు నిజామాబాద్ అర్బన్లో కూడా ఖానాపూర్ కానీ కరూరు కానీ భూపన్పల్లి కానీ బోర్గాంలో ఇల్లు కడతా ఉన్నాం అయితే అర్బన్ వచ్చేసరికి మరి కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండొచ్చు కొంతమంది ఎంత ఉంటే అంతా కూడా లబ్ధిదారులకు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా వీలైతే అదే కాంట్రాక్టర్ చేద్దామా లేకుంటే మీరున్న చేయించుకునేటట్టు చేద్దామనే ఆలోచనతో ఇవాళ ఇల్లు డబుల్ బెడ్రూమ్ పంచడం జరిగింది అదేవిధంగా ఇవాళ భవిష్యత్తులో గవర్నమెంట్ ఒక ఆలోచన ఇవాళ రాష్ట్రంలో గుడిసెలేని గ్రామాలు ఉండాలి గుడిసెలేని పట్టణాలు ఉండాలి మరి అందరూ కూడా పక్కా ఇళ్ళలో ఉండాలి మరి ఇల్లు అనేది ఒక కళ ఎందుకంటే పేదవానికి ఇల్లు అనేది ఒక గౌరవము ఒక ఆత్మగౌరవము మరి ఇవాళ మరి దాన్ని వాళ్ళకి ఆత్మగౌరవంగా బతకాలని మరి వాళ్ళకు అందజేయాలనే ప్రభుత్వం ఒక సంకల్పంలో 1 సంవత్సరం లోపలనే 4.5 లక్షల ఇల్లు కట్టినటువంటి సందర్భం గతంలో చరిత్రలో ఇక్కడ జరగాలి మొన్న 2 నెలల కిందనే మనం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1 లక్ష ఇళ్ళ గృహప్రవేశం ఒకటే రోజు చేసిన పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మరి వాళ్ళ ప్రజల కళలు మెల్లగా నెరవేరుతూ ఉన్నాయి ఒకవైపు పేదవాళ్ళ కళ్ళల్లో వెలుగుండడానికి మరి రేషన్ కార్డులు సన్న బియ్యము ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి అన్ని జరుగుతున్నాయి మరి నిజామాబాద్ పట్టణంలో కూడా మేము అందరం ఉంటాం కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది ఈ పట్టణంలో రాబోయే కాలంలో మరి ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదని సందర్భంగా మాటలు చెప్పడం కాదు వాళ్ళ చేతులలో చూపించినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇలా స్వయాన మంత్రి గారి చేతుల మీదుగా మరి కొంతమందికి ఇస్తారు మిగతా వాళ్ళందరూ కూడా మరి లక్కీ కార్డు ద్వారా ఎవరికి ఇక్కడ అన్యాయం జరగకుండా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా మరి ఎవరికి పైరవాళ్ళు లేకుండా పైరవాళ్ళకి తావు లేకుండా ఎక్కడ కూడా మరి అవినీతికి తావు లేకుండా ఇక్కడ మరి లబ్ధిదారులందరినీ కూడా త్వరగా వెడ్డింగ్ చేసి ఎందుకంటే ఎంక్వైరీ చేసి స్క్రూటినీ చేసిన తర్వాత మరి లబ్ధిదారులు ఎక్కువ ఉండి ఇల్లు తక్కువనప్పుడు ఆటోమేటిక్గా మనం లాటరీ చేసి లాటరీ పద్ధతి ద్వారా వాళ్ళను ఎన్నిక చేయాలన్న ప్రభుత్వం ఒక సంకల్పాన్ని మీరు అభినందించాలి ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా పైరవ చేయలే ఎవరు కూడా ఇక్కడ కూడా మరి అంటే మాకు ఇల్లు అలాట్ చేయమని చెప్పి పైరవ చేయలేదు మరి లక్కీ డ్రా ద్వారా ట్రాన్స్పరెంట్గా మరి మొత్తం కూడా చేయడం జరిగింది కాబట్టి మీకు అందరూ కూడా ఇలా ఇల్లు ఎవరైతే తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా చల్లగా కొత్త ఇళ్లలో బాగా మరి ఇంకా దాన్ని మీ ఇష్టం కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. తర్వాత నమస్కారాలు వేదిక పెద్దలకి వేదిక ముందున్నటువంటి లబ్ధిదారులకి మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు. సొంత ఇల్లు అనేది పేదవాడి యొక్క జీవిత స్వప్నం. ఆ స్వప్నాన్ని ఎన్నో ఏళ్ళుగా దాదాపు 10-11 సంవత్సరాలు ఎదురుస్తున్నటువంటి ఇంత గొప్ప స్వప్నాన్ని వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం వాళ్ళ అధికారులు ఉన్నారు గౌతమ్ గారు యంగ్ ఆఫీసర్ ఉన్నారు నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా పేదవాడికి ఇల్లు అందడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.
సోదరులారా, కాంగ్రెస్ అంటేనే పేదల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి ప్రజా పాలనటువంటి ప్రభుత్వం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి ప్రతి మాటని ఇవాళ నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ దాదాపు 4.5 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చినామంటే మాకున్నటువంటి పేదల పట్ల బాధ్యతని గుర్తెరిగి మీ అందరి కళని స్వాకారం చేసుకునే తరుణం. మిత్రుడు ధన్పాల్ సూర్య గారు చెప్పినట్టుగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు దాదాపుగా ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 కాకుండా మరికొంత కోటానికి ఇచ్చిన సందర్భంలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అత్యధిక ఇల్లు పొందినటువంటి జిల్లాగా ఉంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇందాక కారులో వచ్చిన మంత్రి గారు చెప్తా ఉన్నారు, హైదరాబాద్ మహానగరంలో ఏ రకంగా అయితే భూమి జాగలేని పరిస్థితిలో హైట్ రేస్ కవర్స్ కట్టి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నామో అది నిజామాబాద్లో కూడా కట్టి కనీసం 8 ఫ్లోర్లు కట్టి వీలైనంత మంది ఎక్కువ మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ వేళ ఇవాళ ఇల్లు అందుకుంటున్నటువంటి మా సోదరి మనందరూ కూడా మనస్ఫూర్తి అభినందనలు. అమ్మలు అక్కలందరి విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం రాగానే సన్నబియ్యం ఇస్తూ ఉంది. మీ మేరు కోరే ప్రభుత్వం కాబట్టి ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇస్తూ ఉంది. మీ శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాబట్టి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంది. మహిళా సోదరి మనందరూ కూడా స్వేచ్ఛగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం ఇచ్చింది. దీంతో పాటు అభివృద్ధి ఒకవైపు తీసుకెళ్లిన తరుణంలో ప్రతిపక్షాలు పసలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. మీరు ఒకటే ఆలోచించాలి, ఎవరైనా మాట్లాడినా మీకు అందాల్సిన సంక్షేమం అందుతుందా లేదా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సంక్షేమంగా ఉందా లేదా, ఈ రాష్ట్రంలో విద్య వైద్య పరంగా పారిశ్రామిక పరంగా వ్యవసాయ పరంగా ఎదగాల్సిన తీరుతో ఎదుగుతుందా లేదా, అదే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన తీరు అనే మాట మీ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం పాటు సమూలంగా దీన్ని రివ్యూ చేస్తున్నటువంటి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే మాదిరిగా మా జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారితో పాటు అధికారులందరం కలిసి దీన్ని సమూలంగా రివ్యూ చేసి ఇంకా ఏ రకంగా మంచి చేయాలో ఆ దశగా ప్రయత్నం చేస్తామనే మాట ఇస్తున్న మనం చేస్తూ మన మంత్రివర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఈరోజు మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో హౌసింగ్ ఏదైతే ఇల్లు 2 లక్షల ఇల్లు ఇస్తే అది బాగా అవుతుందా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా పిల్లలు చెల్లెలను అడిగి తెలుసుకుందామన్న ఉద్దేశంతో వచ్చేసిన ఇద్దరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మిత్రుడు మన తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రథసారథి మహేష్ బాబు గారికి, భూపతి రెడ్డి గారికి, నిజామాబాద్ ఎమ్మెల్యే ఆ భగవంతుడు మంచి ధనమునిచ్చింది ధన్పల్ గారికి, మేయర్ గారికి వచ్చేసిన మన ఇల్లు బాగా కట్టించుకోవడానికి మంచి ప్రయత్నం చేస్తున్న సార్కు సలహాదారుగా సెక్రటరీ గారు గౌతమ్ గారు, హౌసింగ్ సెక్రటరీ గారికి, అధిక వేదిక నిర్మించిన చైర్మన్లకు, కలెక్టర్ గారికి, ఇక్కడ వచ్చేసిన అక్కలకు చెల్లెళ్లకు ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. నేను ఎక్కువ చెప్పకుండా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్ని కవర్ చేశాను. నా అక్కలు చెల్లెలు ఒక్కడే ఆలోచించాలి, మన పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చిన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గత 70 సంవత్సరాల నుంచి ఏ విధంగా చేయాలి,
భారతదేశం ఏ విధంగా బాగుపడాలి అందరికీ ఆ రోజు నెహ్రూ గారు కానీ అందరు పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన పనిని చిన్నవాళ్ళ వరకు పోయడానికి కనీసం ఉండడానికి ఒక గూడు కావాలి అన్న ఆలోచనతో గతంలో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఆ ఇల్లే కాదు ఇప్పుడు 5 లక్షలు కూడా ఇచ్చి యూలనే కట్టుకోకుండా ఎవరు కట్టాల్సిన లేదు. ఆ విధంగా కట్టుకొని ఇంకా అవసరమైతే మీరు కొంత ఎక్కువ కట్టుకున్నా మీ దానికి కూడా పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పారు మా అక్కలు చెల్లెలు దయచేసి రండి, ఎక్కడ కూడా నా మంచి మీ మంచి చూస్తారు. చిన్న వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు పార్టీలకు అతీతంగా గత పార్టీలు గత ప్రభుత్వాలు ఉన్న పార్టీలు ముందు మా పార్టీ వాడికి ఈయన మా పార్టీ వాడికి ఇవన్నీ పక్కన పెట్టేశాం. అంటే 70 ఏళ్ళ నుంచి అనుభవం ఉండేది ఉంటుంది. చిన్న వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి. ఇళ్ళ కాడ కూడా నా హౌసింగ్ ఆఫీసులో కూడా నేను ఫస్ట్ టైం అభినందిస్తా ఉన్నాను. జనరల్గా ఎప్పుడు అభినందించాను. ఎందుకంటే చిన్న వాళ్ళు కట్టుకున్నా ఎక్కడ కూడా నాణ్యతల బాగా సలహాలు ఇచ్చుకుంటూ ₹1 తీసుకోకుండా ఇల్లు కట్టిస్తా ఉన్నాను. కబడ్డీలు పెట్టిన అడుగుతున్నారు పైసలు మీరు కాదు ఏమో కబడ్డీ పట్టినారా అది ఆడోళ్ళకి ఇప్పుడైతే కష్టం. మరి మీ అందరి కొరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా స్త్రీలు నా ఆడవారు బాగుంటే నేను మళ్ళీ దాన్ని రిపేర్ చేయకుండా ఇక్కడ నిజామాబాద్ పట్టణం కానీ బోధన పట్టణం కానీ ఆర్మూర్ పట్టణం కానీ ఎందుకు ఇల్లు వస్తలేవంటే సొంత ప్లాట్లు లేవు. సొంత ప్లాట్లు లేవని మేమందరం మీరు మా పైన బాధ్యత పెట్టారు కాబట్టి మన హౌసింగ్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేశాం. ఎక్కడైతే సొంతంగా ప్లాన్ లేని వాళ్లకు అపార్ట్మెంట్స్ కట్టియండి. నిజామాబాద్ హైదరాబాద్ కట్టించకపోతే పొద్దున్న నుంచి మాకు నిన్న వేరే పూజలు చేసినా నేను మహేష్ గౌడ్ గారు మాటలో కాదు కానీ వాళ్ళందరూ బాగుండాలి. ఆ పూజల్లో 15 మంది వచ్చేవాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా ఈ సిటీలో కూడా నిజామాబాద్ పట్టణాలు కూడా ప్లేసు చూశారు. అన్ని ఫైనల్ చేస్తూ నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఎక్కడైనా కట్టించినప్పుడు కొన్ని డీజల్స్ లేదా ఈ డీజల్ వీళ్ళకి ఈ డీజల్ వీళ్ళకి ఇంకా ఎక్కడ కూడా మనము మోడల్ స్కూల్ పెడతా ఉన్నాం. ఇండియన్ స్కూల్లో కూడా 10th 9th వరకు 8th వరకు ఒక సైడ్ 9th నుంచి 12th. ఎందుకు అంటే క్లాసెస్ కావద్దు, పిల్లలు కొట్లాడద్దు, చదువు ఖరాబు చేసుకుంటున్నారు. అంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంతా ఆలోచిస్తా ఉన్నారు. నేనంతా ఉండదని అంటే అట్లా కావాలన్నట్టు. అంటే భవిష్యత్తు గురించి ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పనిసరిగా ప్రెస్ వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్లాట్లు లేవు, లేవు. అపాయింట్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ప్రెస్ ఉన్నదానే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మీకు కూడా ఇప్పేందుకు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నిజామాబాద్ డిస్టిక్లో ఇప్పటి వరకు అన్ని ప్రశాంతంగా నడుపుతూ ఉంటాం. ఇక ముందు కూడా మన పిల్లలకు మంచి చదివించుకోవడానికి ప్రభుత్వం స్కూల్ బాగా చెప్తా ఉన్నారు.
మంచి రిజల్ట్ వస్తూ ఉన్నాయి. పాలిటెక్నిక్ కూడా ఏదో చిన్నదాన్ని ఇష్యూ చేస్తూ ఉన్నారు. మన పిల్లలు పైపులు వేస్తాడు, వరుస నుంచి వస్తాడు, బిహార్ నుంచి లైట్ ఫిట్ చేస్తాడు వస్తాడు, కలర్ వేస్తాడు, ఇంకో స్టేట్ నుంచి వస్తాడు. వాళ్ళకు నేర్పడానికి మనం పాలిటెక్నిక్ కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. పక్కన కూడా మన కలెక్టర్ ఆఫీసులో కూడా పక్కన ట్రైనింగ్ పెట్టాలి. ఈ విధంగా ఏది చేసినా మనందరికీ ఉపయోగపడినట్టు, మీ అందరికి ఉపయోగపడేటట్టు చేస్తా ఉన్నాం. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా అదేవిధంగా మినిస్టర్ గారు మా బోధన కూడా, మా బోధన కాదు అందరి బోధన, అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బహుశా 100 ఎకరాలు కట్టించాం. అది కేవలం 60 ఫీట్స్లో కట్టించాం. కొందరు అటుపై ఉన్నారు, వాళ్ళకేమో స్లాబులు కడతా ఉన్నాయి, రిపేర్ అవుతా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఒక కిచెన్ రూమ్ కూడా వేరే కావాలి. బహుశా అవన్నీ ఇప్పుడు స్లాబులు రిపేర్ బదులు కింగ్ సైడ్ వేస్తే బండి బహుశా 80 నుంచి 100 దాకా ఇస్తే అవి కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా అది కూడా కన్సిడర్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. సభకి నమస్కారం. సభా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మిత్రులు సూర్యనారాయణ గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న కురువృద్ధులు, అపారమైన అనుభవజ్ఞులు, మీ ప్రాంత వాస్తవ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, రాష్ట్ర అడ్వైజర్ గారు సుదర్శన్ రెడ్డి గారికి, అదే రకంగా ఈరోజు మమ్మల్ని అందరినీ దశ దిశ నిర్ణయించే వ్యక్తి, నాకు చిరకాల ఆప్తులు, మిత్రులు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదే రకంగా మరొక సహచర శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, గౌరవ నిజామాబాద్ మేయర్ గారికి, గౌరవ హౌసింగ్ బోర్డు ఎండి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, వేదిక మీద వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, మార్కెట్ కమిటీ అధ్యక్షులకు, కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లకు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, మీడియా మిత్రులందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇది మీరు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం. 2.5 సంవత్సరాల క్రితం ప్రజా ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితంగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి పేదవాడికి అండదండలుగా ఉండాలని, పేదవాడి కష్టంలో ప్రభుత్వం పాలు పంచుకోవాలని, నలుగురు అభిప్రాయాన్ని పేదవాళ్ళ మీద రుద్దకుండా పేదవాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని వాటిని గౌరవించాలని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు మీ గుమ్మానికి చేరుస్తున్నాం. ఇందాక మిత్రులు చెప్పినట్లు ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, ఆనాటి ధరలో 8,21,000 కోట్లు అప్పు చేసిపోయినా, పేదవాడి బాధేంతో తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి మంచి కార్యక్రమం చేయాలని తపనతో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా ఇస్తూనే, అభివృద్ధిని కూడా కుంటుపడకుండా 2 కళ్ళల జోడెడ్డల అభివృద్ధిని, సంక్షేమాన్ని మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు మనం చేసుకుంటున్నాం. దాంట్లో భాగమే పేదవాడి కష్టం తెలియని ఆనాటి ధరలు, పేదవాడికి ఇల్లు కట్టిస్తే నాకేం డబ్బులు వస్తాయని, 1,00,000 కోట్లు కాళేశ్వరం కడితే నాకు లంచం వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడే తప్ప పేదవాడి కళ, పేదవాడి ఆత్మ గౌరవానికి క్షీణంగా నేను చనిపోయే లోపలి 10 సంవత్సరాల పరిపాలనలో ఆ దొర
కళని కళలానే ఉంచాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు, పేపర్లలో టీవీలలో బొమ్మలు వేసేవాడు. ఈ ఎన్నికలు అయిపోవడంతోనే ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు నీకు చెప్తా ఇస్తాను అని మాయమా ఆలోచనని, పేదవాడి చిన్న కోరికని ఆనాటి ధర కోరికగానే మిగిల్చాడు. 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన ఇల్లు 60 నుంచి 65 వేల ఇల్లు, మొండి గోడలతో కట్టి వదిలేసిన ఇల్లు సుమారు మరొక 30 వేల ఇల్లు. 10 ఏళ్లలో ఆ ధర పూర్తి చేసింది 60,000, మొండి గోడలతో వదిలేసిపోయిన ఇల్లు 30,000. నిజంగా సంవత్సరానికి 2 లక్షల చొప్పున ఇల్లు ఆనాడు కట్టి ఉంటే ఈనాడు పేదవాళ్ళకి గడిచిన 10 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టి ఉంటే నా ఆడబిడ్డలు ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎన్నికలప్పుడు మన నాయకులు చెప్పారు, మీ దీవెనలతో వచ్చేది ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం రావడంతోనే, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. ఇల్లు ఇచ్చేటప్పుడు నువ్వు 3 రంగుల చొక్కా తొడుక్కున్నావని అడగల. ఇల్లు ఇచ్చేటప్పుడు నా ఇందిరమ్మ పార్టీకి ఓటేసావా అని అడగల. నువ్వు పేదవాళ్ళు అయి ఉంటే చాలు, నీది ఏ కులమైనా పర్వాలేదు, నీది ఏ మతమైనా పర్వాలేదు, చిట్ట చివరికి నువ్వు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా పర్వాలేదు, నీకు ఇల్లు ఇచ్చి తీరుతామని మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు రేపో మాపో మళ్ళీ మీ గ్రామాల్లో ఇవ్వబోతున్నాం. 2 సార్లు ఇచ్చి మా దగ్గర డబ్బు లేదు అయిపోయిందని చెప్పాం. 3ఓసారి ఇస్తాం, 4ఓసారి ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము మతము ప్రాంతమని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము. ఆనాటి ప్రభుత్వం లాగా ఇందాక పెద్దలు చెప్పినట్లు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం ఇచ్చేది. ఈనాడు అర్హులున్న వాళ్ళు పింక్ కలర్ తొడుక్కొని ఉన్నా వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పెద్ద మనసు ఈ ప్రభుత్వానికి ఉంది. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అంతేకాదు, ఇందాక పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, అదే రకంగా పిసిసి అధ్యక్షులు అడిగారు, హైదరాబాద్ లో భూమి లేని కారణంగా ప్రభుత్వ స్థలాల్లో మీరు మంచి ఇవ్వాలి, హైదరాబాద్ కి తర్వాత పెద్ద పట్టణం మా నిజామాబాద్ కార్పొరేషన్ అడగడం జరిగింది. నిజమది, నిజం. ప్రత్యక్షంగా ఉదయం నేను వెళ్ళి చూశాను. అక్కడున్న పేదోళ్ళు చెప్పిన మాటలు విన్నాను. తప్పకుండా రాబోయే 15-20 రోజుల్లోనే పైలట్ మోడల్లో ఈ నిజామాబాద్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ టవర్లు కట్టాలని నా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కాబట్టి నిరుపేదలు ఎవరు కూడా అభద్రతకు లోను కావద్దు. పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. అంతేకాదు, ఇప్పుడు ఏవైతే ఆనాటి ప్రభుత్వం మొండి గోడలతో ఏదైతే సగమ కట్టి వదిలేసి కట్టిన కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోజు సుమారు 400 ఇళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాల. ఇదే వేదిక లాంటి వేదిక మీద డ్రా తీసి అర్హులైన వాళ్ళకే ఈ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చాం. మా పిసిసి అధ్యక్షులు వారు కారులో పింక్ కలర్ తొడుక్కున్న కార్యకర్తలకు ఇల్లు ఇచ్చారని మనోళ్ళు కూడా అడుగుతున్నారన్న, వాళ్ళకి ఏదో రకంగా ఇయ్యాలి కదా అని అధ్యక్షుడిగా తన మాట నా దగ్గర చెప్పారు. అది కూడా నిజమే. కానీ సుదర్శన్ రెడ్డి గారు అన్నారు, మన పార్టీ కంటే కూడా పేదోళ్ళు ముఖ్యం. పేదోళ్ళ ఆత్మ గౌరవాన్ని పార్టీలుగా మనం ఇద్దాము. మన పార్టీ పరంగా ఏ రకంగా వాళ్ళకి సాయం చేయాల్సి వస్తే ఇంకొక రకంగా చేద్దాము తప్ప
ఇక్కడ అటువంటిది వద్దు మంత్రి గారు అని పెద్ద ఆయన చెప్పారు. చెప్పినట్లు దాన్ని ఆలోచిస్తూనే పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా పారదర్శకంగా అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. నా కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకుంటారని ఈ వేదిక ద్వారా వారందరినీ శిరసవంచి అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎప్పుడో మన తాతలు ముత్తాతల నాడు కట్టిన ఆఫీసులు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కొత్త మండలాలు ధర గొప్పలు చెప్పుకున్నాడే తప్ప ఆ కొత్త ఆఫీసులు ప్రకటించిన దగ్గర, మండలాలు ప్రకటించిన దగ్గర ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఆఫీసు కట్టలే. సుమారు 13-14 ఆఫీసులు మరికొద్ది సేపట్లో శంకుస్థాపన చేసుకోబోతున్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే సంవత్సరం లోపలే ఆ శంకుస్థాపన చేసుకున్న ఆఫీసులన్నింటినీ కూడా పూర్తి చేసుకోబోతున్నాం. అదే విధంగా ఈ నెల 31వ తారీఖు వరకు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వయోవృద్ధుల కంటే ఏదో వికలాంగులు, అదే రకంగా ఒంటరి మహిళలు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 31వ తారీఖు లోపు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మార్కెట్ లో సిమెంట్ రేటు 320-330 రూపాయలు ఉంది. మా ఎండి గారు, హౌసింగ్ ఎండి గారు, అదే రకంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్న అందరం కలిసి సిమెంట్ ఇండస్ట్రీని ఒప్పించి 230 రూపాయలకే సిమెంట్ బ్యాగు ఇందిరమ్మ ఇళ్ళు కట్టే వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని వాళ్ళని ఒప్పించాం. ఇప్పటి నుంచి కట్టే ఇందిరమ్మ ఇళ్ళకి సిమెంట్ బ్యాగు 230 రూపాయలకే ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు ఇంకా చాలా నా పేదింటి కుటుంబానికి ఏదైతే ఇందాక మహేష్ అన్న చెప్పినట్లు, సుదర్శన్ అన్న చెప్పినట్లు ఇచ్చిన ప్రతి మాట, ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాట ఇంకా 1-2 పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని లేట్ అయిన మాట వాస్తవం. ఇది నిజాయితీతో చెప్పే ప్రభుత్వం. గత ప్రభుత్వం లాగా చేసేదే చెప్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా 2.5 సంవత్సరాలలో చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని పేదింటి గుమ్మానికి చేరుస్తామని ఈ నిజామాబాద్ పట్టణంలో ఉన్న ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలో ఉన్న భూ సమస్యల మీద కూడా మరికొద్ది సేపట్లో రివ్యూ చేసుకోబోతున్నాం. భవిష్యత్తులో రైతులకి ఇబ్బంది లేని భూమి ఏదైతే వారి సొంత భూమి ఉందో వాటి పూర్తి టైటిల్స్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారికి లిటిగేషన్ లేని భూమిని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాం. వాటి ఫలితాలు అతి కొద్ది రోజుల్లోనే రైతన్నలకి అందబోతున్నాయని కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ తెలుపుతూ, ఈ శ్రావణ మాస సందర్భంగా ఏవైతే ఈనాడు ఆడబిడ్డల పేరుతో ఇస్తున్నామో, నా ఆడబిడ్డల ముఖంలో ఏదైతే ఆనందం ఈ రోజు ఈ హాల్లో ఉన్న చూస్తున్నామో, భవిష్యత్తులో రాష్ట్రంలో నిరుపేద ఆడబిడ్డల అందరి ముఖాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇదే రకమైన ఆనందాన్ని చూడబోతామని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శ్రీ మునిగ నరసింహారెడ్డి గారి తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందుతున్నారు. వారికి చప్పట్లతో మనం శుభాకాంక్షలు అందజేద్దాం. ఎందుకంటే వారికి ఇప్పుడు భరోసా, ధైర్యాన్ని అందిస్తున్నారు. తర్వాత మెఘావత్ రేణుక గారు ఫిజికల్ హ్యాండ్ మహిళగా ఈ లబ్ధిని పొందుతున్నారు. చప్పట్లతో శుభాకాంక్షలు అందజేద్దాం మనం కూడా. ఆనందం చూడండి కళ్ళల్లో.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి లబ్ధిని పొందుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు అనుసూయ గారు. తర్వాత శ్రీపతి లావణ్య గారు. మైనారిటీ కోటాలో శంషాద్ బేగం గారు అందుకుంటున్నారు. వారికి తర్వాత సార్ ఒక్క చెక్ పంపించండి సార్. అభినందనలు అందజేద్దాం. మిగతా లబ్ధిదారులందరికీ కూడా అందజేయడం జరుగుతుందమ్మా ఎంఆర్ఓ ఆఫీస్లో. ఒక 2 నిమిషాలు దయచేసి అందరు కూర్చోండి. 2 నిమిషాలు మీకు వివరాలు చెప్తాము. ఒక 2 నిమిషాలు కూర్చోండి అమ్మా. అమ్మ అందరు ఇక్కడే కూర్చోండి. 2 నిమిషాల్లో మీకు 3,72,65,60,000 రూపాయలు వారు ఇవాళ పొందడం జరుగుతుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నిజామాబాద్ జిల్లాకు ఇంతటి వెలుగులు